ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఓ పక్కన వాలంటీర్లని వీళ్ళ దగ్గరికి రానిలా పెన్షన్ల కోసం క్రిందటి వారమేమో క్యూ లైన్లో నుంచోవాల్సి వచ్చింది. ఆ తర్వాతన ఇప్పుడు బ్యాంకుల దగ్గర నుంచోవాల్సి వచ్చింది క్రిందటి నెలలో. ఈ దఫానేమో బ్యాంకుల ముందు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పింఛన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో సచివాలయాల దగ్గరికి ఇప్పుడు కూడా సచివాలయాల సిబ్బంది మరి వాళ్ళకి తెలియదు కదా, ఇల్లు ప్రతి ఇల్లు తెలుసుద్దా, కాబట్టి వాళ్ళు ఎతుక్కుంటూ చేస్తే వారం రోజులు పట్టుద్ది. అలా కాకుండా వాలంటీర్ల సహకారం తీసుకుని వెళ్ళిస్తున్నారు. అడ్రస్ దగ్గర లోపలికి వెళ్ళి ఇచ్చేది వీళ్ళే, బయట వాలంటీర్ ఉంటాడు. దాని మీదన వాళ్ళ ఫోటోలు తీసి వాలంటీర్లను బెదిరించడం. ఈనాడు ఆంధ్రజ్యోతులు ఎక్కడికక్కడ ఏది నువ్వెందుకు చేసావు ఇట్లా, ఇతను వాలంటీర్లను వాడద్దన్నారు కదా ఎన్నికల విధులు. అతను ఎన్నికల విధులు ఎందుకు అవుతుంది? ఇంటి అడ్రస్లు ఒక్కసారిగా తెలుసుకుంటారా సచివాలయ సిబ్బంది? అంటే ఓ పక్కన వాళ్ళు చచ్చిపోతున్నారు వృద్ధులు, అయినా సరే మానవత్వం లేనటువంటి వీళ్ళు పాపం ఎంతకాలం వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇచ్చాము, సిబ్బంది పనిచేస్తున్నారు కదా, ఈడెళ్ళి ఇప్పుడు వెళ్ళి అడగగానే ఓటేసేస్తాడు అవతలోడు. బేసిక్గా కామన్ సెన్స్ కూడా లేదు. అసలు మా ఇష్టం వచ్చినట్టు రాజ్యం నడవాలి, మా ఇష్టం వచ్చినట్టు ప్రపంచం నడవాలని చెప్పి వెంటాడి వేటాడుతున్నటువంటి నీచత్వం మాత్రం వదిలిపెట్టట్లేదు.